దాదాపుగా మీవన్నీ కుటుంబ కథ, అంటే అన్ని కుటుంబ కథా చిత్రాలే. అండ్ ఎప్పుడూ ఒక ఒక మంచి ఇదే కనిపించేది, కానీ ఎక్కడ నెగిటివ్ అవి చాలా ఉండేది తక్కువ, కాదు, అసలు అంత ఎక్కువ ఉండేది కాదు. ఇప్పుడు ఈవెన్ టీవీ సీరియల్స్లో లేడీ విల్స్ ఇవన్నీ ఉన్నారు కదా, అందులో అవి కూడా ఉండేవి కాదు. ఉండేవి కాదు. అదే అంటే భరోసాగా ఉండేది, హాయిగా ఉండేది చూస్తే మీ సినిమా. ఇవన్నీ మీకు ఇలా రావడం అనేది, ఇలాంటి రోల్సే, అది మీకు డెస్టినీ అంటారా లేక? డెస్టినీ అని కాదు కానీ భారతంలో ఒక అమ్మాయిని ఒక సినిమా దాసరి గారు డైరెక్ట్ చేశారు. నేను, చంద్రమోహన్, రోజారమణి మేము మెయిన్ క్యాస్టింగ్. అందులో మంచి ఫాస్ట్ క్యారెక్టర్, స్టూడెంట్ లీడర్గా పెద్ద ఇది. ఆ సినిమా చూసిన తర్వాత చాలా బాగా సక్సెస్ అయింది. అది 100 రోజులు ఆడింది. చాలామంది నువ్వు ఈ టైప్ రోల్స్కి వెళ్తే బాగుంటుంది, యాక్షన్ ఫిల్మ్స్కి వెళ్తే బాగుంటుంది అది అన్నారు. కానీ అప్పుడు ఈ బుక్ అయిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే. రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ ఫ్యామిలీయే, దాసరి గారి డైరెక్షన్ ఫ్యామిలీయే, ఇంకా ఎవరితో చూసుకున్నా అన్ని ఫ్యామిలీ ఓరియంటెడ్ వచ్చాయి. తర్వాత అందరూ కూడా ఒక మార్కేసారు. అక్కినేని నాగేశ్వరరావు గారు, సోహన్ బాబు, మురళీమోహన్, వీళ్ళు ముగ్గురు కూడా ఒక క్యారెక్టర్ ఆఫ్ ఆర్టిస్ట్. ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, వాళ్ళు ఒక ఇది అని అట్లా ఆ ముద్ర వేసారు. అయ్యే వచ్చినాయి, ఆ క్యారెక్టర్లు వచ్చినాయి. దాన్ని నాకు కూడా అదే ఇష్టం. ఓసాయి ఫైట్లు, గీట్లు, క్రైమ్ ఇవన్నీ కంటే కూడా హ్యాపీగా ఫ్యామిలీ, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి కూర్చొని హ్యాపీగా సినిమా చూసేటట్టు బయటకు రావాలి తప్ప పిల్లలు మీరు రాకూడదు, మేము చూడాలి, మీరు రావద్దు అని కానీ ఇట్లాంటివి ఉండకూడదు. వాళ్ళ మైండ్ పొల్యూట్ కాకూడదు అని ఆ ఆలోచనతో అన్నీ అయ్యావు. మేము తీసిన సినిమాలు కూడా 25 సినిమాలు తీసినా ఇందులో యాక్షన్ సినిమా ఒక్కటి కూడా లేదు. కథలో యాక్షన్ ఉంటుంది కానీ త్రూఅవుట్ క్రైమ్ సినిమా లాగా ఒక్కటి కూడా తెలియదు. ఇష్టపెట్టి కాల్చుకోవడాలు, తప్పుకోవడాలు ఇట్లాంటివి. అదే సో అక్కడ డెలిబరేట్గా ఒక పాజిటివ్ ఆరా ఎప్పుడూ ఉండేది మీతో ఫాలో అవుతూ. అప్పటి నుంచే మీకు దేవుడి మీద నమ్మకం బాగా ఎక్కువ? చిన్నప్పటి నుంచి. మా అమ్మగారికి బాగా దేవుడు భక్తి, మా నాన్నగారికి అంత ఉండేది కాదు కానీ మా అమ్మగారికి బాగా. రోజు ఆవిడ కృష్ణుడి మీద, రాముడి మీద పాటలు పాడుతూ ఉంటారు, భజనలు చేసుకుంటూ ఉంటారు. పాడేవారు సార్? చాలా పాడేవారు కూడా. సో ఆవిడ చూసి మేమందరం కూడా నేర్చుకున్నాం. తర్వాత ఆవిడ పొద్దున్నే నిద్రలాగానే దేవుడికి దండం పెట్టుకొని దిగు మంచం పెంచారు. ఎవరు రాత్రి పడుకున్నప్పుడు కాడు కడుక్కొని వచ్చి మంచం మీద పడుకోబోయే ముందు దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ పడుకోనేవారు. అట్లా అది చిన్నప్పటి నుంచి అలవాటయ్యి. నేను బిజినెస్లోకి వెళ్ళాక కూడా రోజు ఇంటి దగ్గర పూజ చేసుకోవటం, వెళ్ళటం, అది అదొక అలవాటు. అది ఇప్పటికీ ఎట్లాగే ఎప్పుడు అలాగే అవుతారు, కంటిన్యూ అవుతుంది. సార్, శ్రీదేవి గారు హీరోయిన్గా నటించిన మొదటి ఫిల్మ్ బంగారక్క. అప్పుడు చాలా చిన్నపిల్ల సార్ ఆవిడ. చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్గా అదే ఫస్ట్ సినిమా. అవును, చంద్రమోహన్ అని అంటారు కానీ అందరూ 16 ఏళ్ళ వయసు అని ఇదే ఫస్ట్ సినిమా. అవును. అందులో అమ్మాయి పేరేంటి, వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి, చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మగపిల్లలతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట. ఆ అమ్మాయికి సంగీత మాస్టర్గా నన్ను పెడతారు. ఇక ఆ సంగీత మాస్టర్కి వెళ్తాం, ఇది చేస్తే ఆ అమ్మాయికి మనసు ఎక్కడో ఉండేది పడవ. అసలు ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఇక అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు, ఇది అదైనా దాని సబ్జెక్ట్. అది చేసి ఫస్ట్ చేసింది దాంతో. అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదో అడగచ్చో తెలియదు సార్, వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు, నిజమా సార్? ఆ సినిమా అప్పుడు కానీ తర్వాత సినిమాలు అయిన తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు, బుద్ధిమంతులా ఉన్నాడు, బాగా సినిమాలు కూడా ఉన్నాయి, మన అమ్మాయిని ఇస్తే బాగుంటుందనే ఆలోచన ఆవిడకి వచ్చింది. శ్రీదేవికి రాలా, ఆవిడకి వచ్చింది. ఆవిడకి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర అంది, అమ్మాయికి ఆయన్ని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట. అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి, 2 పిల్లలు కూడా రండి అన్నారా? అంటే లేదు అట్లా అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది కుర్రాళ్ళలాగుంటే. అంటే అయితే నేను తీసుకెళ్తానండి, వాళ్ళు నాకు ఫ్రెండ్సే, ఊరికే తీసుకెళ్తా, మీరు ఏం మాట్లాడదు అక్కడ వచ్చి చూసేసి వచ్చేయండి అని. ఇద్దరిని ఆవిడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసేది నన్ను, మా ఆవిడ్ని, మా పిల్లల్ని అందరిని చూసి మళ్ళీ డ్రాప్ అయిపోయింది. మేడంకి ఇవన్నీ తెలుసా సార్? తెలుసు. ఏమనేవారు అంటే నవ్వురుకుంటుంది అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు అసలు ఈర్ష్య గారి. ఇప్పుడు జయచిత్ర పెట్టినప్పుడు, జయచిత్రతో యాక్ట్ చేసినప్పుడు జయచిత్రతో పెళ్ళి అని చెప్పి అవును చాలా ఇట్లా వచ్చేసింది. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది ఒక న్యూస్ పేపర్. జయచిత్ర గారే నాతో చెప్పారు మన ఇంటర్వ్యూ, మొన్నటి కూడా చెప్పారా? మొన్ననే చెప్పారు. అదే దాంట్లో ఫస్ట్ పేజీలో, మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరిదే పెళ్ళి. నాకు తెలియదు అసలు ఇదేంటి ఇది. షూటింగ్కి వెళ్ళేప్పటికీ తమిళాళ్ళు అందరూ, లైట్ బాయ్స్ అందరూ తమిళాళ్ళేగా, ఎవరిదా మురళీమోహన్ అని నన్ను చూపిస్తారు. ఏంటిది ఇవాళ కొత్తగా అందరూ ఎవరిదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా. నాకు తెలియదు. సెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత
ఆ, ఎవరో వచ్చి అడిగారు ఏంటి జయచిత్ర పెళ్లి చేసుకుంటున్నావు నిజమేనా అని. ఏంటి ఏం జయచిత్ర పెళ్లి చేసుకోవడం ఏంటి, నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న. కాదు ఇవాళ పేపర్లో వచ్చింది చూడ, నా తమిళ పేపర్ చూపించారు, అక్కడ నా ఫోటో జయచిత్ర ఫోటో ఇద్దరు ఫోటోలు వేసి రాశాడు. ఈ లోపల అట్లూరు పూర్ణచంద్ర గారు ఫోన్ చేశారు, బాబు ఎక్కడున్నావు అన్నారు. వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్నా. ఎంతసేపు సాయంత్రం దాకా ఇక్కడే రండి అన్న. నేను వస్తున్నాను అన్నాడు. అనగానే అప్పుడు భయం వేసింది. అప్పుడు దాకా ఏమీ లేదు, ఇదేంటి ఈయన వస్తున్నారు, ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన, లేకపోతే ఏమైనా తెలిసిందా, వేరే పనితో వస్తారా అని కొంత ఇది ఉంది. అయినా అయ్యి ఉండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను. ఆయన కరెక్ట్గా 11:30కి వచ్చారు. వచ్చి బాబు ఒకసారి రాయిపోయి మాట్లాడదామని అని మేకప్ రూమ్లో తీసుకొచ్చి ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు. అయ్యో అలాంటి పని నేనెందుకు చేస్తానండి, నేను ఎప్పుడు అలాంటి పని చేయను, ఏదో ఎక్కడా పొరపాటు పడి ఎవరన్నా చేస్తారేమో తప్పు అని చెప్పడం కోసం వద్దు అని చెప్పడం కోసం వచ్చాను అన్నారు. చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చినందుకు. మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తలదించుకునేటట్టుగా నేను ఉండనండి ఎప్పుడు. అలాంటి పని చేయనండి. అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన. అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్షన్ ఆయనకి నేనంటే. అవును సార్, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే, ఆయనే కదా, ఆయన పెట్టిన భిక్ష పేరు కదా. పెట్టిన పేరే పేరు ఆయన పెట్టారు, ఆయన పెట్టిన భిక్ష. స్థానమే. అందుకే నా జీవితంలో ముగ్గురిని మర్చిపోలేను. ఒకటి మొట్టమొదట మాణిక్యాలరావు గారు అని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చిన మాణిక్యాలరావు గారిని, సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన అట్టూరు పూర్ణచంద్రరావు గారిని, నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణరావు గారు. ఈ ముగ్గురిని మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను. వాళ్ళు ఈ స్టేజ్లో ఉన్నానంటే వాళ్ళు పెట్టిన భిక్షే. అవును సార్, అది మీ మంచితనం సార్. మీరు గురువుల్ని గుర్తుపెట్టుకోవడం అన్నది చాలా గొప్ప లక్షణం కదా సార్.